ఏపీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత లోకేష్ దూకుడు పెంచారు. విద్యాశాఖపై ఆయన సమీక్ష చేపట్టారు. గత ప్రభుత్వంలో విద్యా వ్యవస్థలో ఎలాంటి పనులు చేపట్టారో అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ కార్పొరేట్కు ధీటుగా ఉండాలని అధికారులకు సూచించారు. పూర్తి స్థాయిలో కేంద్ర నిధులను వినియోగించుకునే విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొస్తామంటున్నారు మంత్రి నారా లోకేష్. ఏడాదిలోగా పాఠశాలల్లో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు కల్పించాలని రాష్ట్ర మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో విద్యాశాఖ ఉన్నతాధికారులతో మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహించారు. కొత్తగా చేపట్టాల్సిన పనులతో పాటు గత ప్రభుత్వ హయాంలో అర్ధాంతరంగా నిలిచిపోయిన ఫేజ్ 2 పనులు, ఫేజ్ 3 పనులన్నీ ఏడాదిలోగా పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యత విషయంపై అధికారులను ఆరా తీశారు. మధ్యాహ్న భోజనం రుచిగా, నాణ్యతతో ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర నివేదిక ఇవ్వాల్సిగా మధ్యాహ్న భోజన పథకం డైరెక్టర్ అంబేద్కర్కు లోకేష్ సూచించారు. స్కూళ్లలో మౌలిక సదుపాయాలపై అధికారులతో చర్చించి పాఠశాలల్లో పారిశుద్ధ్యం నిర్వహణకు సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, ఇతర రాష్ట్రాల్లో స్కూల్స్ శానిటేషన్కు సంబంధించిన విధానాలను అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా గత 5 ఏళ్లలో ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేట్ పాఠశాలలకు మారిన విద్యార్థుల సంఖ్య, అందుకు గల కారణాలను విశ్లేషించి సమగ్ర నివేదిక ఇవ్వాలని సమగ్ర శిక్ష ఎస్పీడీని ఆదేశించారు. బడిలో చేరి మధ్యలో మానేసిన జనరల్ డ్రాప్అవుట్స్ వివరాలు కూడా అందజేయాలని అన్నారు. ఆయా గ్రామాల్లో విద్యార్థులకు పాఠశాల ఎంత దూరంలో అందుబాటులో ఉంది అనే వివరాలతో నివేదిక రూపొందించాలని కోరారు. గత 5 ఏళ్లలో ఎన్ని పాఠశాలలు మూతపడ్డాయి, అందుకు గల కారణాలను కూడా తెలియచేయాలని అన్నారు. దేశంలోనే బెస్ట్ లైబ్రరీ మోడల్ ఎక్కడ ఉందో తెలుసుకొని సమీక్ష చేసి అందుకు సంబంధించిన నోట్ను కూడా అందజేయాలని డైరెక్టర్ లైబ్రరీస్ను ఆదేశించారు. బైజూస్ కంటెంట్, ఐఎఫ్బి వినియోగం మీద సమగ్ర నోట్ను సమర్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు. సిబిఎస్ఈ పాఠశాలల మీద సమగ్ర నోటుతో పాటు ఈ ఏడాది 10వ తరగతి పరీక్షలు రాయబోయే 82,000 మంది విద్యార్థులకు సంబంధించి ఏం చర్యలు తీసుకున్నారో, అదేవిధంగా ఈ ఏడాది కాలంలో విద్యార్థులకు ఏ రకమైన శిక్షణ ఇవ్వాలో సమగ్ర నోట్ ఇవ్వాలని మంత్రి లోకేష్ చెప్పారు. స్టూడెంట్ కిట్ను అందించడాన్ని ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలి అన్నారు. ప్రభుత్వ ఇంటర్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు జూలై 15 నాటికి పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్, బ్యాక్ ప్యాక్ అందించాలని లోకేష్ ఆదేశించారు. గత ప్రభుత్వం ఇంటర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్, బ్యాక్ ప్యాక్ ఇవ్వకపోవడం పట్ల లోకేష్ ఆశ్చర్యానికి గురయ్యారు. పాఠ్య పుస్తకాలు ఇవ్వకుండా విద్యార్థులు ఎలా చదువుతారని అధికారులతో అన్నారు. తక్షణమే పాఠ్య పుస్తకాల పంపిణీకి ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇంటర్ విద్యార్థుల కోసం ఈ నూతన విధానాన్ని అమలు చేయనున్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో కొనుగోలు చేసి మూలన పడేసిన సైకిళ్ల వివరాలు ఇవ్వాలని ఆదేశించారు. ఇకపై ఉపాధ్యాయుల బదిలీలు పారదర్శకంగా జరుగుతాయని లోకేష్ స్పష్టం చేశారు. గతంలో తమ ప్రభుత్వం అమలు చేసిన పారదర్శక విధానాలను మళ్లీ తీసుకువస్తామని చెప్పారు. అదేవిధంగా పూర్తి స్థాయిలో కేంద్ర నిధులను వినియోగించుకునే విధంగా తగిన ప్రణాళికలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.